కమాండర్స్ గుడ్ మార్నింగ్. సో ఈరోజు ఏంటంటే మనకు కొత్త టాపిక్. సో ఐటీబీపీలో కొన్ని మెకానిక్ పోస్టులు ఉన్నాయి. సో మొత్తం మనకు అవి 44 పోస్టులు ఉన్నాయి. సో మెకానికల్ కానిస్టేబుల్ ఉన్నాయి, హెడ్ కానిస్టేబుల్గా డైరెక్ట్ రిక్రూట్ అవ్వచ్చు, ప్లస్ కానిస్టేబుల్గా పోస్టులు ఉన్నాయి మనకు అందులో. సో ఈ పోస్టుల గురించి ఏంటి ఏమన్నది సో డిస్కస్ చేద్దాము. సో హెడ్ కానిస్టేబుల్ సో డిఫరెంట్ ఏంటి? సో హెడ్ కానిస్టేబుల్కి ఏమో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th + 12 అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ పాస్ అయి ఉండాలా. సో అండ్ కానిస్టేబుల్ మెకానికల్కి వచ్చేసి 10th ITI ఏదైనా ఇండస్ట్రియల్ సర్టిఫికేట్ తీసుకుని ఉండాలా. సో మొత్తం పోస్టులు ఎన్ని అంటే మనకు 44 ఉన్నాయి. సో వీటి యొక్క శాలరీస్, బేసిక్, సో ఇదంతా ఒకసారి డిస్కస్ చేసుకుందాము. సో బేసిక్ శాలరీ వచ్చేసి మనకు హెడ్ కానిస్టేబుల్కి అయితే కన్నా, హెడ్ కానిస్టేబుల్ మెకానిక్ అయితే కన్నా సో స్టార్టింగ్ శాలరీ మనకు 25,500 నుంచి, సో 25,500 నుంచి 81,100 వరకు వస్తుందన్నమాట. సో ఓకేనా. అట్లనే కానిస్టేబుల్ మెకానికల్, సో కానిస్టేబుల్ మోటార్ మెకానిక్ అయితే కన్నా సో బేసిక్ శాలరీ వచ్చేసి ఇతనికి 21,700 నుంచి 69,100కు శాలరీ తీసుకోవచ్చు. అంటే ఇది ఒక పిఆర్సీ నుంచి. ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనకు సెంట్రల్ గవర్నమెంట్లో 7th పే సెక్షన్ ఏమి నడుస్తుంది. సో ఇప్పుడు 7th పే సెక్షన్ సపోజ్ నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, 2018 స్టార్ట్ అయిపోయింది అనుకో, వాళ్ళకు 10 yearsకి ఒకసారి ఏం చేస్తారు 7th పిఆర్సీ. సపోజు ఒకవేళ మనకు 2020 నుంచి చేసుకున్న 2030కి ఒక పిఆర్సీ పే స్కేల్ అన్నట్టు, పే రివిజన్ స్కేల్ అవుతుంది. సో ఈ 10 ఏళ్ళ లోపల సో నువ్వు ఒక 25,500 నుంచి స్టార్ట్ అయితే 81,000 వరకు శాలరీ తీసుకోవచ్చు. సో నేను ఓన్లీ మీకు బేసికే చెప్పాను. సో అదర్ అలవెన్స్ ఏం చెప్పలేదు, టీఏ కానీ, డిఏ కానీ, హరియర్స్ కానీ, హెచ్ఆర్ఏ కానీ, సో ఇంకా ఏమైనా సరే వాటి గురించి ఏం చెప్పలేదు. సో ఇకపోతే కన్నా సో మనకు హెడ్ కానిస్టేబుల్ మోటార్ మెకానిక్ అండ్ కానిస్టేబుల్ మెకానిక్లో సో ఎవరెవరు ఏ కేటగిరీకి ఎక్కడ ఉన్నాయి, సో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే కన్నా సో టోటల్ హెడ్ కానిస్టేబుల్ పోస్టులు వచ్చేసి 7 ఉన్నాయి మనకు. సో టోటల్ హెడ్ కానిస్టేబుల్ పోస్టులు 7. సో ఇందులో అన్రిజర్వ్ కోటా, సో అన్రిజర్వ్ కోటాలు వచ్చేసి మనకు 2 ఉన్నాయి. సో ఓపెన్ కేటగిరీలో సో హెడ్ కానిస్టేబుల్ కోటా ఎస్సీ వరకు వచ్చేసరికి 0 ఉంది. సో అట్లనే ఎస్టీ వచ్చేసరికి 3 పోస్టులు ఉన్నాయి ఎస్టీలో. సో అండ్ ఓబీసీలో 1 పోస్టే ఉంది హెడ్ కానిస్టేబుల్ది. సో ఈడబ్ల్యూఎస్లో 1 పోస్ట్ ఉంది. సో టోటల్గా హెడ్ కానిస్టేబుల్ది వచ్చేసి 7 పోస్టులు. సో రిమైనింగ్ మనకి ఇంకేమున్నాయబ్బా అంటే సో కానిస్టేబుల్ మెకానిక్ ఉంది ఏంటి. సో కానిస్టేబుల్ మెకానిక్ ఉంది. ఇందులో టోటల్ కానిస్టేబుల్ పోస్టులు మనకు 44 ఉన్నాయి. సో ఇక్కడ 17 ఇది కానిస్టేబుల్ అన్రిజర్వ్లో 17 పోస్టులు ఉన్నాయి, 17. సో ఎస్సీ వరకు వచ్చేసరికి ఎస్సీ క్యాస్ట్కి ఏమో 7 పోస్టులు ఇచ్చారు. అట్లనే సేమ్ టు ఎస్టీకి కూడా 7 ఇచ్చారు, ఓబీసీకి కూడా 7 ఇచ్చారు, అండ్ ఈడబ్ల్యూఎస్కు 6 ఇచ్చారు. సో టోటల్గా 44 పోస్టులు. సో ఏజ్ రిలాక్సేషన్ ఏందబ్బా ఈ పోస్టుల కంటే కన్నా సో హెడ్ కానిస్టేబుల్కైనా పీసీ మెకానిక్ అయినా కదా సో రెండింటికి కూడా ఏజ్ స్టార్టింగ్ 18 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ వరకు. సో సేమ్ మళ్ళీ కానిస్టేబుల్ కూడా 18 నుంచి 25 ఏళ్ళ వరకు. సో ఎలా సెలెక్షన్ చేస్తారు వీళ్ళకంటే కన్నా సో ఖచ్చితంగా మీకు పీఈటీ టెస్టులు పెడతారు. సో పీఈటీ టెస్టులు మీకు ఏదైతే ఉన్నాయో ఈవెంట్స్ వాటి అంతా ఈవెంట్ చేసుకున్న తర్వాత మనకు మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. సో ఈ మెడికల్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాతనే సో మిగతా ప్రాసెస్ అనేది చేస్తారు. సో ఒకవేళ మీరు ఎప్పుడు అప్లై చేసుకోవాలా ఏంటంటే కన్నా సో మనకు అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసి డేటు 24 డిసెంబర్ 2024. ఓకే, 24 డిసెంబర్ 2024. టైం వచ్చేసి మనకు 1 AM స్టార్ట్ అవుతుంది. ఓకేనా. సో అట్లనే ఎండింగ్ ఎప్పుడు ఉందబ్బా ఈ పోస్టుల గురించి అంటే 22 జనవరి 2025. టైం వచ్చేసి 11:59 PM సో కంప్లీట్ అయిపోతుంది టైం కూడా. సో ఎలా అప్లై చేసుకోవాలా అని మీకు డౌట్ ఉంటే కనుక సో నేను ఇక్కడ మీకు వెబ్సైట్ లింక్ చెప్తాను. సో ఇవంతా గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు. సో మనకు వచ్చేసి http://recruitment.itbppolice.nic.in
సో మళ్ళీ ఒకసారి చెప్తాను, http://itbp.police.nic.in. సో ఇందులోకి మీరు వెళ్ళి సో లాగిన్ అవ్వచ్చు, డైరెక్ట్ మీకు అప్లికేషన్ కూడా కనిపిస్తుంది. సో మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో చేసుకోవచ్చు. సో ఎగ్జామ్ ఫీజు వచ్చేసి మనకు అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. ఓకేనా? సో అప్లికేషన్ ఫీజు కూడా ఇక్కడ రాసాము ఆల్రెడీ. సో 100 రూపాయలు ఉంటుంది. ఇలా ఉంటాయి. ఇవి మొత్తం సంబంధించి హెడ్ కానిస్టేబుల్ మోటార్ మెకానిక్, కానిస్టేబుల్ మోటార్ మెకానిక్. సో ఇవి పోస్టులు అనమాట. మీరు డైరెక్ట్గా హెడ్ కానిస్టేబుల్గా భర్తీ అవ్వచ్చు. సో ఇవి సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులు. సో అట్ ది సేమ్ టైం నేను మీకు ఇంకొక చెప్తాను. సో ఇంకొకటి ఏంటంటే, జస్ట్ వెయిట్ అండి. సో లేటెస్ట్గా చూశాను. సో ఏంటంటే ఇది మీకు రేపు అప్డేట్ ఇస్తానండి. సో 723 పోస్టులు ఉన్నాయి. సో 723 పోస్టులు చాలా ఎక్కువ ఉన్నాయి. సో డిఫెన్స్లో చాలా లక్కీ ఫెలోస్ అండి, డిఫెన్స్లో కొట్టే వాళ్ళకు దీంట్లో. సో మంచి బేసిక్ శాలరీస్. సో మొత్తము భలే ఉన్నాయి. ఇందులో ట్రేడ్ మ్యాన్ కానీ, ఫైర్ మ్యాన్ కానీ, మెటీరియల్ అసిస్టెంట్ కానీ, జూనియర్ ఆఫీసర్ కానీ, అంటే జూనియర్ అసిస్టెంట్, సో ఇంకా కొన్ని పోస్టులు ఉన్నాయి. సో ఐటీఐ డిప్లొమీతో ఉన్నాయి. సో ఏజ్ కూడా ఇందులో వచ్చేసి మనకు 18 to 27 ఏళ్ళ వరకు ఉంది. సో 18 to 27 ఇయర్స్ వరకు. సో మీరు కంటిన్యూ ఉండండి. సో ఈ వీడియో మీకు రేపు ఏంటి అప్లికేషన్ ఎలా ఫిల్అప్ చేసుకోవాలా ఏంటి, సో ఏమేమి కదా అనేది సో మీకు కంప్లీట్గా రేపు మీకు ఈ డిఫెన్స్ పోస్టులు 727 పోస్టుల గురించి అప్డేట్ ఇస్తాను. సో ప్లస్ ఇప్పుడు ఎవరైతే ట్రెండింగ్లో ఇప్పుడు కానిస్టేబుల్ ఏపీలో ఉన్నారో, సో ఆల్రెడీ డిసెంబర్లో ఈవెంట్ స్టార్ట్ అవుతాయి కాబట్టి సో మంచిగా గ్రౌండ్లో అవి ప్రాక్టీస్ చేయండి. సో మనం ఆల్రెడీ ఆ పిఆర్సీ గురించి, కానిస్టేబుల్ బేసిక్ సాలరీ గురించి, ప్లస్ ఆల్రెడీ ఒక మాక్ రన్ చేసాము 400 మీటర్స్ ట్రాక్లో. సో 4 రౌండ్స్ ఎలా పరిగెత్తాలో, 1600 ఎలా కంప్లీట్ చేయాలనేది ఆల్రెడీ లాంగ్ జంప్ చేసి పెట్టాం వీడియో. సో ఫాలో అవ్వండి. మనకు ఆల్రెడీ కొంతమంది జగన్ ఇండియా 806లో చూస్తూ ఉన్నారు. సో ఇది కూడా మన ఛానలే, @AP3iNews అని. సో దీన్ని కూడా కొంచెం వరకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో లైక్ చేయండి, మన మందికి ఇంకా కొంతమందికి షేర్ చేయండి. సో మంచి మంచి సెంట్రల్ గవర్నమెంట్లో పోస్టులు ఉన్నాయి. ఎవ్రీ 3 monthsకు 2 monthsకు ఒక కొత్త నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో యూ హ్యావ్ లర్న్ టు అచీవల్ జాబ్స్. ఓకే? సో మీరు ఎంత చదువుతుంటే అంత తొందరగా జాబ్లు వస్తూ ఉంటాయి. ఓకేనా? సో మీరు లర్నింగ్ అనేది ఆపేశారు అనుకో, అక్కడే ఉండిపోతారు. సో మీరు ఎప్పుడూ ఒక మొక్కగానే ఉంటేనే బాగుంటుంది. సో మాన ఎదిగినారనుకో, సో మనకేం మనం నరుకున్నట్టు ఉంటుంది. ఎందుకంటే మొక్క జోలికి ఎవరు వెళ్ళరు, అది చిన్నదే లేరా మొక్క అనుకుంటారు. అదే మాన అనుకో, దీని కొమ్మలు పెరిగినాయి, ఉబ్బిపోయింది లేరా అని చెప్పి పడగొడదామని ట్రై చేస్తూ ఉంటారు. సో మీరు ఇంకా ఎప్పుడు మొక్క మాదిరి ఉండి సో మరిన్ని అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. సో ఎనీవే థ్యాంక్ యూ అండి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే కన్నా సో లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే? థ్యాంక్ యూ అండి. జై హింద్.